హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ ఎక్స్పో 2025 విజయవాడలో జరిగింది. ఇక్కడ మనం రియల్గా కాశ్మీర్ వెళ్ళకపోవచ్చు, కానీ కాశ్మీర్ ఎగ్జిబిషన్కి వెళ్తే సేమ్ అలాంటి ఫీలింగే వస్తుంది. చాలా బాగుంది. మేము కూడా వెళ్ళాము, మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. చూడండి, మనం లోపలికి వెళ్ళాక అక్కడ కొన్ని హౌసెస్ మనలాగా ఉండవు, సో గుహల్లాగా అరేంజ్ చేశారు. మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే కొంచెం కాశ్మీర్ ఫీలింగ్ రావాలి కాబట్టి అక్కడ కొంచెం ఏసీ ఎక్కువ అరేంజ్ చేశారు. ఏసీ ఎక్కువ పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఆ కాశ్మీర్ అంటేనే స్నో కదా, ఎక్కువ కూలింగ్ ఎఫెక్ట్తో ఎక్కువ ఉంటుంది అన్నట్టు కదా. అందువల్ల స్నో ఏసీ అరేంజ్ చేసి అక్కడక్కడ స్నో లాగా పెట్టేశారనమాట. యాపిల్స్, కాశ్మీర్ యాపిల్ అంటాము, కాశ్మీర్ యాపిల్ ఫేమస్ కదా, అందువల్ల యాపిల్ ట్రీస్ కొన్ని అరేంజ్ చేశారు అక్కడ. కానీ చుట్టూ అటు ఇటు చూస్తుంటే మధ్యలో ఒక షీట్ లాగా అరేంజ్ చేసి ఫుల్ కూలింగ్ ఉంటుంది. అటు ఇటు మాత్రం మంచిగా స్నోస్, మన స్కై చూడండి, స్కై లాగా ఉంది కదా. కానీ ఒకసారి నేను 3D అనమాట, అది నేను ఆశ్చర్యపోయాను, నిజంగా స్కైయేనా అన్నట్టుగా, కానీ కాదు, అలా అరేంజ్ చేశారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ హౌసెస్ కూడా స్నోతో ఉంటాయి కదా, ఎక్కువ స్నో ఉంటుంది కాబట్టి హౌసెస్ మీద స్నో పడుతుంది. సో స్నో అదిగోండి, హౌసెస్ అన్నీ స్నోతో అరేంజ్ చేసినట్టు చాలా చాలా ఎఫెక్ట్ పెట్టి చేశారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీరు వెళ్ళకపోతే వెళ్ళండి, వర్త్. టికెట్ 100-150 తీసుకున్నారు మా బాబుకి కూడా, కానీ చూడొచ్చు. చూడండి, అటు ఇటు మంచిగా స్నోతో ఉంది. అక్కడ ఇవి పెంగ్విన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు చూస్తున్నారు జలకన్య ఎగ్జిబిషన్. సో జలకన్య మస్ట్ కదా, అందువల్ల జలకన్యని అరేంజ్ చేశారు. అటువైపు ఇటువైపు వచ్చిన వాళ్ళందరికీ హాయ్ చెప్పి లవ్ సింబల్ ఇచ్చి, కానీ చాలా ఎఫెక్ట్ పెట్టింది ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళందరికీ విత్ స్మైలీ ఫేస్తో ఐడెంటిఫై చేసి ఎక్కడ ఎవరున్నారు, చిన్నపిల్లల్ని ఎంటర్టైన్ చేద్దామన్నట్టుగా ఎంటర్టైన్ చేస్తుంది తను. చూడండి, అలా వచ్చి మళ్ళీ వాటర్లోకి దిగి మళ్ళీ వాటర్లోకి దిగి హాయ్ చెప్పడానికి వచ్చింది. పక్కన వెళ్ళిపోయాడు మా పాప. అమ్మ నేను అంటే సరే చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా పాప. అదే కదా హ్యాపీనెస్, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మా బాబు కొన్ని పిక్స్ తీసుకుంటున్నాడు ఆ పెంగ్విన్ దగ్గర. ఇక్కడ ఇప్పుడు యాపిల్ ట్రీ చెప్పాను కదా స్టార్టింగ్లోనే, యాపిల్ ట్రీ మస్ట్ చూడండి, అక్కడ జలపాతాల్లాగా అరేంజ్ చేశాడు. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం చూడవచ్చు, రియల్గా మనం వెళ్ళకపోవచ్చు కదా కాశ్మీర్, కానీ ఇలా కనుక వెళ్తే కొంచెం చూసినట్లు అనిపిస్తుంది. రియల్ బర్డ్స్ కొన్ని తెచ్చారు, కొన్ని ఏమో ఆర్టిఫిషియల్ అరేంజ్ చేశారు. రియల్ బర్డ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ప్యారెట్స్, ఇవి రియల్ బర్డ్స్ మీరు చూస్తున్నది. ప్యారెట్స్, డక్స్, కొన్ని పెంగ్విన్స్ నార్మల్గా ఆర్టిఫిషియల్ అనమాట. చూడండి, నెమళ్ళు తెచ్చారు, కొన్ని రియల్వి నెమళ్ళు, బర్డ్స్, ప్యారెట్స్, కలర్ చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆస్ట్రిచ్ అనేది, అది చూడండి, అది దాని దగ్గరికి వచ్చేసి అందరు విసిగిస్తున్నారని చెప్పేసి మేడం అంతా లాంగ్ చేసేసి చూస్తూ ఉంది. ఇంకా వచ్చిన వాళ్ళందరూ పిల్లలకి చూపిస్తున్నారు, వాటర్ తాగుతుంది చక్కగా. అది అటువైపు కనిపించలేదని ఆపోజిట్ సైడ్ వచ్చేసి నేను వీడియో తీసాను, మీకు చూపిద్దాం కదా అన్నట్టు ఫ్రెండ్స్. చూడండి, ఎంజాయ్ చేయండి. అలానే అదిగోండి రియల్ బర్డ్స్ చూడండి, రియల్ బర్డ్స్ మనం రియల్గా కొన్ని మనకి కనిపించవు, కానీ మిగతా ఎగ్జిబిషన్స్లో ఉన్నట్టే ఫుడ్ స్టాల్స్ అవన్నీ కామన్గానే ఉన్నాయి అన్నమాట. ఫుడ్ స్టాల్స్ ప్లస్ గేమ్స్ ఇవన్నీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.